నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఫిబ్రవరి 11వ తారీఖున వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఫిబ్రవరి 14వ తారీఖున బడ్జెట్ పెట్టారు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలి? అయితే ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటే సార్, ఫిబ్రవరి 14వ తారీఖున బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దీని మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఎలా చూడాలంటారు? అంటే మీరు అడిగిన క్వశ్చన్కిను ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సంబంధం లేదు, కానీ ఎందుకో మీరు క్వశ్చన్ అడుగుతుంటే గుర్తొచ్చింది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినాయని ఒక సామెత ఉంది. దొంగలు ఇంట్లోకి వస్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అప్పుడు దొంగను పట్టుకోవడానికి వీలవుతుంది. దొంగలు పడి వెళ్ళిపోయిన తర్వాత కుక్క మరిగితే ఏం చేయాలి? అంటే ఈ సామెతకిను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పాపం ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే మంచి ఏసీ కార్ వస్తుంది అన్న ఆతృత తప్ప నీకు వేరే విషయాల మీద నీకు ఆసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నువ్వేం చేయాలి? అయ్యా బడ్జెట్లో ఇవి లేవయ్యా, ఇవి పెట్టాలి అని నువ్వు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నీకు ఇస్తారు, టైం ఇస్తారు, తప్పకుండా నీకు టైం ఇస్తారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు బడ్జెట్లో ఇప్పుడు నువ్వు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతోటి నువ్వు రిలీజ్ చేసిన వీడియోలో ఏవైతే చెప్పావో అవి చెప్పాలి. చెబితే దానికి సమాధానం చెప్తాడు ఆర్థిక మంత్రి. పయ్యావుల కేశవ్ అని ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అలవెన్సులు శాంక్షన్ చేయాలంటే చేయాల్సిన వ్యక్తి. వచ్చి చెబితే ఆయన సమాధానం చెప్తాడు. నీకు ఏది లేదు, అది లేదు, ఇది లేదు. అసెంబ్లీలో నీకు అతను ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు, తాటిపర్తి చంద్రశేఖర్ అని. గవర్నర్ ప్రసంగం అక్కడ జరుగుతూ ఉంటే బడ్జెట్ బాగలేదని చెప్తాడు. గవర్నర్ ప్రసంగం జరిగిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో బడ్జెట్ పెట్టారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుంటేనే బడ్జెట్ బాగాలేదు అంటాడు. నీకేం తెలుసు అక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు చెబుతున్నది ఏంటి? నీకు అసలు బేసిక్ నాలెడ్జే లేదు. నువ్వు వచ్చి చెప్తావు గవర్నర్ ప్రసంగానికి అందులో ఉన్నవి ఏంటి, ఆస్పెక్ట్స్ ఏంటి, నీకు కావాల్సింది ఏంటి అడగాలి. ఆ తెలివితేటలు లేవు. ఇప్పుడు బడ్జెట్ మొత్తం అంతా డిస్కస్ చేశారు, అదంతా శాసనసభలో ప్రవేశపెట్టారు. దాని మీద శాసనసభలో చర్చ అసలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్జెంటుగా అంటే చాలా లెక్కలు, కూడికలు, తీసివేతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మరి అర్థం కావడానికి ఇంతసేపు పట్టిందేమో నాకు తెలియదు. ఆయన చాలా ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నాడు డివిఎస్ గారు. ఇంత ఆదాయం రాదు, ఇంత ఆదాయం రాదు అంటాడు. మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం 3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు. ఇంత రాదంటాడు. నీకు బడ్జెట్లో చూపించిన ఫిగరు గవర్నమెంట్కి అంత ఆదాయం రాదు అంటాడు. నువ్వేం పెద్ద వర్రీ కామాక, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుందో చంద్రబాబు నాయుడికి లేదు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతవరకు అయితే గ్యారంటీ. ఎందుకు అంటే వాళ్ళకి ఆదాయం అంత వస్తుంది అన్న నమ్మకం లేకపోతే, వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కరెక్ట్ కాకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 53,915 కోట్లు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే ఇఫ్ దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇన్కమింగ్, దీన్ని క్యాపిటల్ మూలధన వ్యయాన్ని
ఇంత భారీ మూలధన వ్యయాన్ని పెట్టుకోలేరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాలి అంటే నువ్వు ఇన్కమ్ తెచ్చుకోవాలి, అంత ఖర్చు పెట్టాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 53,000 కోట్ల అంటే నీకు దాదాపుగా 54,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడుతున్నారు అంటే ఖచ్చితంగా బడ్జెట్ ప్రాక్టికల్గా ఉన్నట్టు లెక్క, లేకపోతే ఈ ఫిగర్ పెట్టరు. జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘంగా ఉపన్యాసించాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో. అందులో ఒక మాట చెప్పాడు, ఈ ధరల స్థిరీకరణ నిధి కోసం నేను 3,000 కోట్లు కేటాయించాను అన్నాడు. 3,000 కోట్లు. మీరు కావాలంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఈ ఒక్క పాయింట్ తీసుకొని చూడండి. ధరల స్థిరీకరణ నిధికి అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కి నేను 3,000 కోట్లు పెట్టాను అని చెప్పాడు. ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా డివిఎస్ గారు? 150 కోట్లు. 150 కోట్లు అంటే మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టింది మేనిఫెస్టోలో, బడ్జెట్లో పెట్టానని చెబుతున్నాడు. బడ్జెట్లో పెట్టానని చెబుతున్నాడు. అందులో ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అంటానికి నేను ఒక్క అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకిట పట్టుకొని చూస్తే చాలు కదా, అది చెప్పాను నేను. ఆ పాయింట్ చెప్పా. మొన్న లాస్ట్ గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 2,70,000 కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము లోన్ తెచ్చుకోవటానికి ప్రొవిజన్ పెట్టుకున్నాము అని చెబితే బడ్జెట్లో, లాస్ట్ బడ్జెట్లో అంటే వాళ్ళు లేఅవుట్ చెప్తారు, నీకు ఎంత అప్పు తెచ్చుకుంటాము అనేది అసెంబ్లీకి చెప్పి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత అంత లోన్ తేవచ్చు, తేకపోవచ్చు. గత బడ్జెట్లో 2,70,000 కోట్ల రూపాయల లోన్ అవుట్లేకి పర్మిషన్ తీసుకున్నారు. తెచ్చిన అప్పు మొత్తం 74,000 కోట్ల కన్నా ఎక్కువ లేదు. ఆ లోన్ అవుట్లే అందులో బడ్జెట్లో పెట్టుకున్న ప్రొవిజన్ని చెబుతూ మొత్తం పైనుంచి కింద దాకా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 2,70,000 కోట్లు అప్పు చేశాడు, 2,70,000 కోట్లు అప్పు చేశాడని చెప్తున్నారు. వాస్తవంగా ఎంత అప్పు చేశాడో కూడా తెలియదు వీళ్ళకి. చేసిన అప్పుని దేనికి ఖర్చు పెట్టాడో కూడా తెలియదు. అప్పు చేసిన అప్పుని పప్పు బెల్లాల్లాగా తింటే అప్పు మిగులుతుంది. ఇక్కడ చేసింది ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులు మొత్తం 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని చంద్రబాబు నాయుడు తన తెలివితేటలు, తన ఎకనామిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడో తెలుసా? డెట్ రీసైక్లింగ్ చేస్తున్నాడు. డెట్ రీసైక్లింగ్. జగన్మోహన్ రెడ్డి 10.5కి వడ్డీ రేటుకి అప్పులు తీసుకొస్తే వాటిని డెట్ రీసైక్లింగ్ చేసి 7.5కి 6.8కి తగ్గిస్తూ ఉన్నాడు. అంటే ఆ డెట్ రీసైకిల్ చేసేసి వాళ్ళకు కొంత డబ్బులు, మనం అప్పు చేస్తే ఏమవుతుంది, ఆ అప్పు తీర్చే విధానం కొంత కట్టేసి కొంత అడ్వాన్స్ కడితే వాడు అప్పుని రీషెడ్యూల్ చేస్తారు. అట్లా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచితే దాని నుంచి కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూసుకో జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్లో డెట్ సర్వీసింగ్కి ఎంత పెట్టారో ఒక్కసారి చెక్ చేసుకో. ఆ డెట్ సర్వీసింగ్కి పెట్టిందంతా నీ పాపం. నీ పాపాన్ని కడగటానికి బకెట్లో పెట్టిన నీళ్ళవి. నువ్వు వచ్చి బడ్జెట్ మీద మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. నువ్వు ఆ స్కీమ్కి ఇవ్వలేదు, ఈ స్కీమ్కి ఇవ్వలేదు, పెన్షన్లు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి 15 లక్షల పెన్షన్లు తగ్గించాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్లలో 15 లక్షల పెన్షన్లు తగ్గించి దాన్ని క్రమక్రమంగా 1 లక్ష 2 లక్షలు అట్లా పెంచుకుంటూ పోయాడు.
అట్లా పెంచుకుంటూ పోయి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆ పెన్షన్లను కూడా తగ్గించాడు. వీళ్ళందరూ తెలుగుదేశం వైపు మాట్లాడుతున్నారని, లేదు తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, లేదు ఒక ధర్నాలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేశారని ఆ పెన్షన్లను కూడా తగ్గించటం మొదలుపెట్టి తగ్గించాడు. అట్లా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నేను 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 58 లక్షల మందికే ఇస్తున్నాడని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు. కావాలంటే మీరు ఫిగర్స్ చూసుకోండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఇంకోటి చెప్తా వినండి. బడ్జెట్లో ఏం చేస్తున్నారో, వయస్సు రీత్యా ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా అదే నెలలో ఆయన భార్యకి ఆ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 3 లక్షల పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఏం చెప్తావు? సంక్షేమం గురించి నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడికి ఎక్కడ పడుతుంది? ఎవరైనా వృద్ధుడు చనిపోతే ఆ పెన్షన్ని ఇమ్మీడియట్గా వైఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇది అందుకని బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవటం, మాట్లాడకుండా ఉన్నట్టయితే బాగుండేది. మాట్లాడి పొరపాటు చేశాడు. డివిఎస్ గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కరెక్టా రాంగా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా, అసెంబ్లీకి వెళ్ళడం కరెక్టా? ఇప్పుడు చెప్పే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం నమ్మగలం? అదే అసెంబ్లీలో లెక్కలు పెడితే దానికి రికార్డెడ్ ఉంటుంది కాబట్టి నమ్మడానికి అవకాశం ఉండేది. మీరేమంటారు? అంటే ఇట్లా ఏడవటం కుదరదేమో. అసెంబ్లీలో ఈ మైకులన్నీ ముందర పెట్టుకుని ఏడవటం కుదరదు కదా. ఇప్పుడు బాగా ఏడ్చినట్టున్నాడు. ఇది ప్రెస్ మీటా లేకపోతే ఏడుపు మీటో నాకైతే అర్థం కావట్లా. ఈ ఏడుపు ఏంటి? అసలు అదొక ఏడుపు గొట్టు పార్టీగా, అతను ఒక ఏడుపు గొట్టు నాయకుడిగా ఇప్పటికే ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇంకా ఏడుపేనా? అరే ఇప్పుడు అతను ప్రెస్ మీట్లో పెడుతూ లోకేష్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్ళాడు, నేను ఇంట్లో టీవీలో చూస్తున్నా. ఇప్పుడు ఆయన నిన్న ట్వీట్ ఏదో చేశాడు, ఏమని, మ్యాచ్ టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదే, దుడ్లు నావే, నా దుడ్లుతో నేను మ్యాచ్ చూస్తే నీకేంటి ఏడుపు జగన్ అని అతను ఏదో పెట్టాడు. లేకపోతే ఫ్లీట్ ఏదో జరుగుతుంది విశాఖపట్నంలో, పవన్ కళ్యాణ్ ఆమె మేడము ఆయన ఏదో మరి బ్లాక్ గ్లాసెస్తో చూస్తున్నట్టున్నాడు ఆ షిప్స్ అవన్నీ కూడా. అతను చూసి ఆడవటం, ఎవరు? పవన్ కళ్యాణ్ చూసి ఆడవటం, చంద్రబాబు నాయుడు చూసి ఆడవటం, బిల్ గేట్స్ చంద్రబాబును చూసి మొన్న చూసి అసలు కంటికి కడివిడిగా ఏడుపు. ఇదేమి ఏడుపు మీటు? అంటే ప్రపంచంలో ఏమన్నా ఒక పోటీ పెట్టాలా ఏడుపు మీట్ అని? ఇతనైనా దాంట్లో ఛాంపియన్? ఎందుకు సార్ వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అనే అతను కూడా బిల్ గేట్స్ పెట్టిన టీ ఖర్చులు, సమోసా ఖర్చులు, స్నాక్స్ ఖర్చులు చెప్పమంటుంటే ఏం చెప్తాను సార్ వాళ్ళకి? అది సమోసా ఏడుపు. అవును. ఇప్పుడు ఇది స్పెషల్ ఫ్లైట్ ఏడుపా? ఇప్పుడు ఇవాళ నేను ఎక్కిన ప్రతి విమానం టికెట్ చూపిస్తున్నాడు ఎవరు? లోకేష్. అతను ఎక్కడికి వెళ్ళినా అతను పర్సనల్ దీని మీద వెళ్తున్నాడు. అతను కారు సొంతంగా తన కారు వాడుకుంటున్నాడు, దానికి పెట్రోల్ తను కొట్టించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ లోకేష్కి ఎంత తేడా, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఎంత తేడా? ఇప్పుడు మీరే చెప్పారు, ఇందాక సత్యమూర్తి గారు అన్నారు ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన 5 రోజులకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆ ఏడుపు ఏదో అసెంబ్లీకి పోయి ఏడిస్తే అక్కడ అయ్యన్న పాత్రుడు ఉంటారు. ఇప్పుడు శంఖంలో పోస్తేనే తీర్థం, ఇంట్లో ఏడిస్తే ఏడుపు ఎట్లవుద్ది? ఎక్కడ ఆడవాలి ఏడుపు? అసెంబ్లీలో. అక్కడ అయ్యన్న ఉంటే ఇక రాదా? అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు అయ్యన్న ఉన్నాడని నువ్వు వెళ్ళకపోవడం అంటే ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 రోజులు ఎందుకు టైం పట్టింది? డెలాయిట్ రిపోర్ట్ రాలేదా? ఇది ఏ రిపోర్ట్? ఇది డెలాయిటేనా? ఇప్పుడు ఆయన ఎవరు? డెలాయిట్ కృష్ణనా, దువ్వూరి కృష్ణ, సోమయాజులు గారు అబ్బాయి అనుకుంటాను. ఈయన ఆర్థిక సలహాదారు. సెటిల్ అవ్వలేదా మ్యాటరు? అంటే బడ్జెట్ పెట్టిన వెంటనే ఇవ్వాలి. యాక్చువల్గా ఆ రోజే మాజీ ముఖ్యమంత్రిగా నీ స్పందన జాతి కోరుకున్నది, జనం అంతా కోరుకున్నారు. నువ్వెక్కడున్నావు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నాకు తీరింది కదా అని చెప్పి మళ్ళీ రేపొద్దున వెళ్ళిపోవాలి. రేపే వారం, శుక్రవారం. మరి ఈ ఫ్లైట్ ఆల్రెడీ టికెట్ బుక్ అయిపోయి ఉంది. అంటే ఈ పూట ఇది వదులు చేసుకుని పోదామని ఇవన్నీ చదివాడా? అసలు చదివిన దాంట్లో ఏమన్నా రీజనింగ్ ఉందా?
ఇప్పుడు తల్లికి వందనం గురించి మాట్లాడాడు. నీ అమ్మఒడి నువ్వు బడ్జెట్ ఎంత పెట్టావు దిగిపోయేటప్పుడు? 2023-24 జగన్మోహన్ రెడ్డి పెట్టిన బడ్జెట్ ఎంత? ఇప్పుడు బడ్జెట్ ఎంత? తల్లికి వందనం బడ్జెట్ ఎంత? 4047 కోట్లండి. ఇప్పుడు నీ అమ్మఒడికి నువ్వు పెట్టిన బడ్జెట్ దిగిపోయే రోజు 4047 కోట్లు. వీళ్ళెంత పెట్టారు ఈ బడ్జెట్లో? 9700 కోట్లు పెట్టారు. అంటే 10,000 కోట్లు పెట్టారు. నువ్వు ఎంతమందికి ఇచ్చావు అమ్మఒడి దిగిపోయేటప్పుడు? 42 లక్షల మందికి ఇచ్చాడు. ఇప్పుడు మరి లోకేష్ ఎంత ఇస్తున్నాడు? తల్లికి వందనం విద్యాశాఖ మంత్రిగా 67 లక్షల మంది. 7 లక్షల మంది. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అవును, అరే వాళ్ళే చెప్తున్నారు, మా ఇంట్లో 5 ఉన్నారు, 5 ఇచ్చాం. 12 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో మరి కర్నూలు వాళ్ళు అనుకుంటా, ముస్లిం మైనారిటీ కుటుంబం, ఉమ్మడి కుటుంబం 12 మందికి వచ్చిందని వాళ్ళు చెబుతుంటే ఎక్కడ 42 లక్షలు తల్లులు, ఎక్కడ 65 లక్షలు? అంటే నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువ అతను తల్లికి వందనం ఇస్తే నీ కడుపు మంట. అదేనా ఈ ఏడుపు? అంటే నువ్వు ఇచ్చిన అమ్మఒడి కన్నా 2 అమ్మఒడులు ఇచ్చినట్లు లెక్క. ఏది, నువ్వు 5,000 కోట్లు ఇస్తే వీళ్ళు 10,000 కోట్లు ఇస్తే అంటే రెట్టింపు ఏడుస్తున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇదేదో డబల్ ఏడుపు లాగా ఉంది. ఒక అమ్మఒడే కాదు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ. నువ్వేం చేసావు? వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఏదో అన్నాడు నీ స్కీమ్. దానికి ఎంత కేటాయించావు? చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత? దానికి బడ్జెట్ ఎంత పెట్టావు? వీళ్ళు ఎంత పెట్టారు అన్నదాత సుఖీభవకి? నువ్వు పెట్టింది 4,000 కోట్లు, వీళ్ళు ఇచ్చింది 7,000 కోట్లు. 7,000 కోట్లు, 6,800 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ 7,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు బడ్జెట్లో 6,700 కోట్లు పెట్టారు. అంటే ఇప్పుడు ఆ రోజు రైతుకి ఎంత మేలు జరిగింది, ఈ రోజు రైతుకి ఎంత మేలు జరిగింది? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చేది కాకుండా నేను ఇస్తాను అని చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన దాంతో కలిపి ఇచ్చాడు. 6,000 మోసం చేశాడు. ఒక్కొక్క రైతుకి జగన్ సంవత్సరానికి 6,000 మోసం చేశాడు. దగ్గర 30,000 కోట్ల నష్టం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చేది కాకుండా ఇవాళ నువ్వు చెప్పిన 13,000 కాదు 14,000 ఎక్స్ట్రా వేసి ఇస్తున్నారు. ఎంత? 20,000 ఇస్తున్నారు ఒక్కో రైతుకి. మంట, కడుపు మంట, లేకపోతే ఏడుప? రైతులకి ఇంత ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతావా? తల్లులకి ఇంత ఎందుకు ఇస్తున్నావు అడుగుతావా? అసలు నువ్వు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చావా? మరి వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల మంది మహిళలు ఇప్పటికే కిటకిటలు ఆడుతున్నాయి బస్సులు. దానికే దగ్గర ఈ బడ్జెట్లో 1,420 కోట్లు. 1,420 కోట్లు. నువ్వు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చావా? 3 సిలిండర్లు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. దీపం పథకం ఇవాళ మరి 2,800 కోట్ల బడ్జెట్లో, ఈ బడ్జెట్లో దానికి కేటాయించారు. అంటే ఇక్కడ సిలిండర్లు రావట్లేదు అంటాడు. అంటే వాళ్ళ ఇంటికి ఒకటి చెప్పండి, పాపం వాళ్ళకి ఒక సిలిండర్ జగన్కి పంపించమని చెప్పండి. రాడేమో, అంత ఆస్తులు ఉన్నవాడు ఈ స్కీమ్లోకి రాడు కదా. అంటే ఇప్పుడు అతనేంటి, పెన్షన్లు ఎత్తేసారు, పెన్షన్లు కోత వేసారని చెప్పి ఆ లిస్టు చదువుతున్నాడు. ఏది, 5 లక్షల పెన్షన్లకి కోత పెట్టారు, లేకపోతే ఇంకా ఇప్పుడు బడ్జెట్ను కూడా పెట్టేసి ఇంకొక 8 లక్షల పెన్షన్లకు కోత వేస్తారు అని ఏదో మాట్లాడతాడు. 5 లక్షల మంది అనర్హులకి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడా? అంతే కదా. ఇప్పుడు నిజంగా 5 లక్షల పెన్షన్ల కోత పడిందంటే ఇవాళ ఏరేస్తున్నారేమో. ఏది, ఎవరైతే అనర్హులు ఉన్నారో. అసలు సుప్రీంకోర్టు ఇవాళ ఫైర్ అయింది ఈ ఉచిత పథకాల పైన. సుప్రీంకోర్టు ఈరోజే మాట్లాడుతూ ఏమంది, అరే 100 కోటీశ్వరులేంటి, వాళ్ళకి మీరు రైతు భరోసాలు, రైతు బంధులు, పథకాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఫైర్ అవుతుంది. అంటే ఉచితాలని కంట్రోల్ చేయమనేమో సుప్రీంకోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 సూపర్ 7 అంటూ ఏదో ఎగతాళి చేస్తాడు. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తుంది, అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు అదే మన సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, 54,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు. అది ఎంత ఛాలెంజ్, అసలు ఎంత సాహసం అది. ఇప్పుడు ఇవాళ లాస్ట్ ఇయరే 30,000 కోట్లు ఖర్చు పెట్టారు.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నెలకి 2,500 కోట్లు మినిమం ఖర్చు పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరంలో కూడా 12 నుంచి 14,000 కోట్లు దాటల. అంటే మొత్తం 5 ఏళ్లలో ఇతను పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో చెప్పనా? పెట్టుబడి వ్యయం 30,000 కోట్లు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో 54,000 పెడితే 5 సంవత్సరాలు కానీ 30. అసలు అతను ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు. ఆయన వచ్చి బడ్జెట్ మీద మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క సంవత్సరంలోనే వీళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రాజెక్టుల పైన, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం పైన. నువ్వేం చేసావు? జలయజ్ఞం చేస్తానన్నావు. మీ నాన్న ధనయజ్ఞం అన్నా చేశాడు, నువ్వు అసలు జల సమాధి చేశావు. ఎంతమంది చచ్చిపోయారు? ఆ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 32 మంది సజీవ సమాధి. అరే పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి, లేకపోతే గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. గేట్లకి గ్రీజు పెట్టే దిక్కులేని పరిస్థితి నువ్వు చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి? పేదల ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతోంది? కట్టుబడి బ్రహ్మాండంగా జరుగుతోంది. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిన్నే వచ్చారు వాళ్ళు విదేశీ నిపుణులు, డయాఫ్రమ్ వాల్ క్వాలిటీ అద్భుతం అన్నారు. కానీ నువ్వు డయాఫ్రమ్ వాల్ని ఏం చేశావు? ధ్వంసం చేసి పారేశాడు. 450 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కడితే ఇప్పుడు మళ్ళీ 1000 కోట్లు అయింది. ఒక దండగా మారి పాలన నువ్వు చేశావు, ఒక నష్టజాతకుడిగా మారావు. నువ్వు ఇంకా ఏదో ఏంటి అబద్ధానికి లాగు చొక్కా వేస్తే చంద్రబాబు అంటావా? మోసానికి లాగు చొక్కా వేస్తే చంద్రబాబు అంటున్నాడు. గొడ్డలకి లాగు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి. కబ్జాకి లాగు చొక్కా వేస్తే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలు లేదు ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ ఏడుపు కాదు ఆశించేది. సత్యమూర్తి గారు, డివైఎస్ గారు ఇందాక చెప్తున్నట్టు ఆ ఏడుపు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, అది అసెంబ్లీలో ఎలానో చెప్పలేకపోతున్నాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఏడుపు తప్ప ప్రజల్లో ఇలాంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడంలా. అందరూ కూడా మంచిగా స్వేచ్ఛవాయులు పీల్చుకుంటున్నారు, ఎవరి జాబాలు చేసుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ ప్రజల్లో లేని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఎవరి జాబు వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తన జాబు తను చేస్తున్నాడా? జగన్మోహన్ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ జాబు వాళ్ళు చేస్తున్నారా? ప్రజలు జాబు చేయకుండా జీతం తీసుకుంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అవునవును. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్లో ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే ప్రజలు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజల గురించి చెప్పు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తం రాష్ట్రంలో ఇంకొక పాయింట్ కూడా మీరు కరెక్ట్గా చెప్పారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఈ భూ కబ్జాలు, ల్యాండ్ ఎవడు కొట్టేస్తాడో తెలీదు, వ్యాపారం చేయాలంటే ఆడికి కప్పం కట్టాలి, ఇటువంటి పరిస్థితులు అయితే లేవు. అది ఏంటి అంటే ఇప్పుడు మొత్తం సొసైటీ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఇండస్ట్రియలైజేషన్ ప్లస్ ఐటీ సెక్టార్లో జరుగుతున్న అభివృద్ధి, ఈ 2 ప్రజలకి ఇప్పుడు కావాల్సినవి. మీకు ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పి పెడుతూ ఉన్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కొత్త వ్యవస్థలు, పరిశ్రమలను తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. ఎంఎస్ఎంఈ వ్యవస్థ మొత్తం ఎందుకు అంటే ఇట్ ఈస్ నేషనల్ గవర్నమెంట్ పాలసీ, నరేంద్ర మోడీ పాలసీ అన్నమాట. అందుకని కేంద్రం ఎట్లా ఆలోచిస్తున్నదో ఆలోచిస్తూ దానికి అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు తీసుకోవటం వల్ల అదనపు లాభం చేకూరుతున్నది. క్వాంటమ్ ఇండియా మిషన్ అని పెట్టి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎటు పోవాలో తెలియకపోతే దానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ చూపించాడు, అమరావతికి రండి అని. అదేవిధంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ మొత్తం అండర్ సీ కేబుల్ వేస్తారు అంటే అది నేనే వేయించాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మరి 5 ఏళ్లలో మరి ఎందుకు రాలే? గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ అయ్యా, అది తీసుకొచ్చామయ్యా, దానికి కమిషనింగ్ చేసాము మెషినరీ అంటే అది నేనే తెచ్చాను అంటాడు. నీ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టామయ్యా, అది అయిపోయింది, రేపు ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఇంకో 2-3 నెలల్లో ఫ్లైట్లు అక్కడ దిగుతాయి అంటే అది నేను కట్టాను అంటాడు. నువ్వు కట్టింది ఏమీ లేదు, నువ్వు చెడగొట్టింది తప్ప కట్టింది లేదు. నువ్వు ఈ రోజున ప్రతిసారి వస్తాడు సూపర్ 6 సూపర్ 7 అంటాడు. ఫస్ట్ అది తెలుసుకో, సూపర్ 6 సూపర్ 7 ఫస్ట్ అది తెలుసుకో.
కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది సూపర్ 6 సూపర్ 7 నీకే తెలీదు. నువ్వేదో ఎగతాళిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. అది నీ అజ్ఞానాన్ని ప్రజల ముందర ఉంచుతున్నది. మొత్తం ఈ బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి జనాన్ని ఎగతాళి చేస్తున్నాడు. కరెక్ట్ పాయింట్. ఏది లబ్ధిదారుల్ని ఎగతాళి చేస్తున్నాడు, పింఛన్ తీసుకునేటటువంటి పేదలని ఎగతాళి చేస్తున్నాడు, ఆ ఉచిత బస్సు ఎక్కేటువంటి మహిళల్ని ఎగతాళి చేస్తున్నాడు. నీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి, డెవలప్మెంటు వెల్ఫేర్, ఈ రెండిటిని కూడా సమపాళల్లో ముందరికి తీసుకెళ్ళకపోతే రాష్ట్రం కాదు దేశమైనా సరే దెబ్బతింటుంది అనేది బేసిక్ ప్రిన్సిపల్. నీకు తెలుసా అది? నువ్వు చేయగలిగేవా? నీకు చేతవా? అసలు నీకు ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసా నీకు? ఏం బటన్లు నొక్కావు? ఎక్కడ నొక్కావు? నేను ఆటో డ్రైవర్లకు ఇచ్చా, నేను లాయర్లకు ఇచ్చా. ఏమి ఇచ్చావు? ఎవరి డబ్బులు అవి? కరోనా టైంలో ఈ ఎంఎస్ఎంఈ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం ఈ చిరు వ్యాపారులకి వాళ్ళందరికీ హ్యాకర్స్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి కేంద్రం నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తే వాళ్ళు పంపించింది 100 రూపాయలు అయితే 120 రూపాయలు పెట్టి సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. అది ఈయన చేసింది. ఇప్పుడు వచ్చి చెప్తాడు నేను ఇచ్చా చిరు వ్యాపారులకు ఏమి ఇచ్చావు అంటే ప్రతి బటను నొక్కింది జనానికి కాదు, సాక్షికి నొక్కు. 136 బటన్లు నొక్కే అంటున్నాడు. 136 యాడ్లు ఇచ్చాడు దానికి. ఎన్ని యాడ్లు మాకు పత్రికా భాషలో మేము జాకెట్ యాడ్ అంటారు. అంటే ఫస్ట్ పేజీ, రెండో పేజీ, లాస్ట్ బట్1 పేజీ, లాస్ట్ పేజీ, మొత్తం ఈయనే. మొత్తం అంటే డబ్బులు ఎవరివయ్యా? మోడీవి. ఫోటో ఉండేది ఎవరిదా? ఈయనది, వీళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న ఏ పార్టీ ముఖ్యమంత్రి అయ్యా? కాంగ్రెస్ పార్టీకి. ఈయనే పార్టీకి ముఖ్యమంత్రి అయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అప్పట్లో, ఇప్పుడు కాదులే. మరి వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోటో నువ్వెందుకు వేసుకుంటావయ్యా? మా నాన్న కాబట్టి. ఆమె వచ్చి తిట్టింది, నిర్మలా సీతారామన్ వచ్చి తిట్టి మోడీ ఫోటో పెడతారా లేదా అని. కేంద్ర ఆర్థిక మంత్రిగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆమె మామూలుగా ఫైర్ అవ్వాల. అంటే నీకు అసలు బడ్జెట్ కాన్సెప్ట్ తెలీదు, బడ్జెట్ మీద ఏం మాట్లాడాలో తెలీదు, నువ్వు సంక్షేమం గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు సంక్షేమానికి తూట్లు పొడిచిన వ్యక్తివి. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అని ఉంటే అంబేద్కర్ ఎవరు, నా పేరు పెట్టండి అని చెప్పి జగన్ అన్న ఓవర్సీస్ స్కీమ్ అని పెట్టుకున్న వ్యక్తివి నువ్వు. నీకు ఏదన్నా ఇది ఉంటుందా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి, నీకు తెలుసా? అది బడ్జెట్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి, తెలుసా? 22 స్కీములు ఉంటాయి ఎస్సీల కోసం, కేవలం ఎస్సీల కోసం. అందులో దాదాపుగా 80% సబ్సిడీ, కేంద్రం సబ్సిడీ భరించే స్కీములు కూడా ఉంటాయి, తెలుసా? ఇచ్చావా? నువ్వు 22 స్కీములు ఎస్సీలకి ఆపిన వాడివి, నువ్వు వచ్చి సంక్షేమం గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వేదో పెన్షన్లు, ఇప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చి ఆ పెన్షన్లలో ఎస్సీలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ సబ్ ప్లాన్లో చూపిస్తాడు. అప్పుడు అతని టైంలో అమ్మఒడి ఇచ్చాడు కదా, ఈ అమ్మఒడిలో ఎస్టీలు ఉంటే వాళ్ళని సపరేట్ చేసి ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు పెట్టినట్టు, వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎస్టీ సబ్ ప్లాన్లో ఖర్చు పెట్టినట్టు. ఏం మాయా? మసిపూసి మారేడుకాయ చేయడం కరెక్టా? నువ్వు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు పెట్టి తర్వాత నువ్వు అమ్మఒడో తమ్ముడు వాడో ఏదో ఒకటి పెట్టావు, అది పెట్టు. నువ్వు ఆ స్కీమ్ పెడుతున్నావు, ఈ స్కీమ్ కట్ చేసావు. ఒక స్కీము పెట్టి ఒక స్కీమ్ కట్ చేసినా పోనీలే అనుకోవచ్చు. 22 స్కీములు కట్ చేసి ఒక స్కీమ్ పెట్టిన వాడిని నేనేమనుకోవాలి? నువ్వు వచ్చి సంక్షేమం గురించి మాట్లాడితే తప్పు కదా. నీకు తెలియదు కదా. నీకు తెలియని విషయాల్ని నేర్చుకోవాలి, నేర్చుకొని మాట్లాడాలి.
రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా చేయాలని చెప్పి 30,000 కోట్లతోటి ఒక ప్లాన్ తయారు చేశారు. నువ్వు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసిన వాడివి నువ్వు. నీ ఏరియాలో, నీ జిల్లాలో, నీ రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ మీద నడిచే రైతులు ఎంతమంది ఉంటారో కూడా నీకు తెలియదు. హార్టికల్చర్ పంటలు ఈ రోజున రాయలసీమ మొత్తాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చి, ఇక్కడి నుంచి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి మీ రాయలసీమలో పండించే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీకు సపరేట్గా రైలు వేస్తానని చెప్పింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ఈ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, మొన్న రైల్వే మంత్రికి వచ్చి ఆయన కూడా అదే చెప్తున్నాడు. వీళ్ళందరికీ నీకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న శ్రద్ధ నీకు లేదు. అది ఏడుపు. ఏది 30,000 కోట్లతో మరి హార్టికల్చర్ హబ్గా చేస్తూ బడ్జెట్లో కేసు పెట్టాడని మరి సీమ మీద జగన్మోహన్ రెడ్డి ఏడుపు అన్నమాట. ఇండస్ట్రియల్ కారిడార్లు అవి తీసుకొచ్చి రోడ్డు నెట్వర్క్లు, నీకు అమరావతికి కేంద్రం డబ్బులు ఇస్తున్నది కదా అని ఊరుకోకుండా అమరావతి అభివృద్ధి కోసం ఇంకొక 6,000 కోట్లు ఖర్చు పెడతాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని బడ్జెట్లో ప్రతిపాదన పెడితే నువ్వు ఎంత సంతోషపడాలి. అంటే అఫ్కోర్స్ నీకు అది లేదనుకో. పోలవరం ప్రాజెక్టులో నీకు నిర్వాసితులకి డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు అధికారంలో రావడానికి ముందు ఏం చెప్పావు జగన్? వీళ్ళు 7 లక్షలు 8 లక్షలు ఇస్తున్నారు, నేను రాగానే 15 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అన్నావు. ఇచ్చావా? ఒకసారి వెళ్ళి పోలవరం వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అడిగారు, ఏందన్నా నువ్వు 20 లక్షలు ఇస్తా అన్నావు, నువ్వు ఇవ్వలేదు అంటే, నేనేం చేస్తానన్నా, నేను కేంద్రం డబ్బులు ఇస్తే నీకు ఇస్తానన్నా, లేకపోతే నేను ఎక్కడి నుంచి ఇస్తానన్నా, నోట్లు పిండి చేసేది నేను కాదు కదన్నా అన్నావు. గుర్తు తెచ్చుకో. పోలవరం నిర్వాసితులకి డబ్బులు తెప్పించలేకపోయావు, ఇప్పించలేకపోయావు, నీకు చేతకాల. ఈ రోజున చూడు, పోలవరం నిర్వాసితులకి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్టు నీళ్లు వదిలే లోపల నిర్వాసితులు ఉండటానికి వీల్లేదు, అందరికీ సహాయం అందాలి అని ఒక కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. యూ మస్ట్ అప్రిషియేట్ దట్. నీకు తెలీదు, చెబితే వినవు. నీకు ఆ పోలవరం ప్రాజెక్టు మీద ఎన్ని ఏడుపుగొట్టు వార్తలు రాయించాడో డివిఎస్ గారు వాళ్ళ పేపర్లో. పొద్దున లేస్తే ఇదే పోలవరంలో అది బాగలేదన్నారు, ఇది బాగలేదన్నారు, ఇది బాగలేదన్నారు, అది ఒకసారి చూసిరాపు. ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, వాళ్ళు వచ్చి అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చి, అరే బ్రహ్మాండం కడుతున్నారయ్యా, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కడుతున్నారు, బాగా కడుతున్నారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నది బేయర్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు అందులో స్పెషలిస్టులు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ డయాఫ్రమ్ వాళ్ళు కట్టిస్తుంటే నీకు అర్థం కాదు. అదే ఏడుపు. కట్టుబడి చూసి ఏడుపు. పోలవరం కట్టుబడి చూసి ఏడుపు, అమరావతి కట్టుబడి చూసి ఏడుపు, గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఏడుపు, టీసీఎస్ వచ్చిందని ఏడుపు, కాగ్నిజెంట్ వచ్చిందని ఏడుపు, సెమీ కండక్టర్ హబ్గా రాయలసీమ మారుతుందని ఏడుపు, 30,000 కోట్లు కేసు బడ్జెట్లో పెట్టాడు రాయలసీమ హార్టికల్చర్ కని ఏడుపు. ఓరి నీ ఏడుపును వారే. ఇంత ఏడుపు గొట్టు పార్టీ, ఏడుపు గొట్టు నాయకుడు. ఈ ఏడుపు ప్రెస్ మీటా? ఇది ప్రెస్ మీట్ ఎలా అవుద్ది? ఏడుపు మీట్ తప్ప. డిఎస్ గారు ఇంకొక ఏడుపు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ ప్రెస్ మీట్ అవుతున్నటువంటి సమయంలో చూస్తే 482 మంది మాత్రమే వాచింగ్. అది చూస్తే ఇంకొద్ది ఏడుపు పెరిగిద్దాం, ఎందుకంటే దాంట్లో దాదాపు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 200 మంది పైన ఉంటారు. సో ఇది కాక హెరిటేజ్ మీద కూడా ఏడుపు. వాస్తవానికి కల్తీకి సంబంధించి ఇష్యూ తీసుకొచ్చి దాన్ని హెరిటేజ్ వైపు తిప్పాలని చెప్పి చూస్తున్నాడు. ఇప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు కూడా వస్తున్నాయని చెప్పేసి అయితే కొంత సమాచారం అయితే ఉంది. సో ఎందుకు హెరిటేజ్ మీద కూడా ఎందుకు ఏడుపంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 2 గంటల 3 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. నెయ్యి మీద ఏమైనా మాట్లాడా? నెయ్యి కాదులే అసలు, అది నెయ్యి ఎట్ట అవుద్ది కానీ అదే కెమికల్ జెల్లా లేకపోతే కెమికల్ కాక్టైల్. ఆ తిరుపతి మహాప్రసాదం లడ్డు గురించి ఏమైనా చెప్పాడా? మరి బొత్స సత్యనారాయణ ఎందుకు కౌన్సిల్ అట్ట రభస చేస్తున్నాడు? ఆయనకు ఆల్రెడీ నోటీసులు వచ్చినట్టున్నాయి.
ఎవరికి బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ వాళ్ళు లీగల్ నోటీసులు పంపారు, లాభా ఎప్పుడో 22 ఏళ్ల క్రితం ఈనాడు వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు ఇచ్చారు. ఎవరి మీద ఏడుస్తాడు బొత్స సత్యనారాయణ? ఆ మాట మాట్లాడిచ్చిన జగన్ మీద ఏడవాలా? ఇప్పుడు ఆల్రెడీ మర్చిపోయా నువ్వు చెప్పింది ఏంటి, ఢిల్లీ అదే ఇప్పుడు ఏంటి 100 కోట్లకి సాక్షికి ఇచ్చారంట హెరిటేజ్ వాళ్ళు నోటీసులు. డెఫమేషన్ యాక్ట్ వేశారు. మొత్తం ఇవాళ హెరిటేజ్కి చేసినటువంటి డ్యామేజ్ ఏది అప్రదిష్ట చేసినందుకు ఇవాళ ఎవరు మూల్యం చెల్లించాలా? ఆ 100 కోట్లు ఎవరు కట్టాలా? ఇప్పటికే లోకేష్ బాబు ఒక కేసు వేసాడు వీళ్ళ మీద. ఏంటది, చిన్నబాబు చిరుతిండనో ఏదో రాశారు. మొన్న వెళ్ళి విశాఖపట్నంలో ఆఖరి వాంగ్మూలం కూడా ఇచ్చి 75 కోట్లు కట్టాలంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ఈ ఏడుపు, దీనివల్ల ఇవాళ ఎన్ని నోటీసులు, ఎంత పరువు నష్టం కేసులు. అంటే వై నాట్ 175 అంటే ఇటు హెరిటేజ్ 100, అటు లోకేష్ గారు 75, మొత్తం 175 అని చెప్పి చెప్పుకోవచ్చు అంటారా? ఇదేనా వైనాట్ 175? 175 కోట్లు కట్టడం పరువు నష్టం. నష్టం. అంటే ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడాడు. వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే సత్యమూర్తి గారు, అసలు ఇంతకన్నా ఇంకా పెద్ద జోక్ ఇంకోటి లేదు. ఇప్పుడు నాయన అసలు పగలబడి నవ్వు వస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే అదొక లాఫింగ్ స్టాక్గా మారింది. బ్రహ్మానందం సీరియస్ అవుతున్నాడంట. ఏంటి అసలు నాకన్నా మీమ్స్ నీ ఎక్కువ పోతున్నాయి, నాకన్నా జిఫ్లు ఎక్కువ నీ పోతున్నాయి, నువ్వెక్కడ దొరికావు నాకని చెప్పి అతను బ్రహ్మానందం ఫైర్ అవుతున్నాడంట. జబర్దస్త్ కూడా ఫైర్ అవుతున్నారంట సార్. ఇతను ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అంటే 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులు 3,31,671 కోట్లు మాత్రమేనంట. ఈ ప్రభుత్వం 18 నెలల్లోనే 3,18,000 కోట్లు అప్పులు చేసిందంటూ అంటాడు. అసలు నువ్వు ఇప్పుడు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయినా వినేవాడు అంబటి రాంబాబా? వినేవాడు ఏమైనా జోగి రమేష్ అనుకుంటున్నాడా, పిన్నెల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నాడా? వాళ్ళు జనం. మీకే ఇన్ని తెలివితేటలుంటే జనానికి ఎన్ని తెలివితేటలుంటాయి? యాక్చువల్గా వైట్ పేపర్ ఎంత అండి సత్యమూర్తి గారు, ఫైనాన్స్ మీద వైట్ పేపర్ వేస్తే దాంట్లో వీళ్ళ భాగవతం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే 3.75 లక్షల కోట్ల నుంచి 9.75 లక్షల కోట్లకు పెంచాడు. అంటే జగన్ సీఎం కాబోయే ముందు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత? 3.75 లక్షల కోట్లు. చంద్రబాబు దిగిపోయేటప్పటికి. అదే జగన్ దిగిపోయేటప్పటికి ఎంత అయినాయి? 9.75 లక్షల కోట్లు. అంటే 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పులు 6 లక్షల కోట్లు అయితే ఏమని చెబుతాడు ఇతను? 3,31,670 కోట్లు అని చెబుతాడు. అంటే నేనేదో ఒక అంకి చెప్తే జనం నమ్ముతారని. ఇదేమైనా సిబిఐయా? ఇతను ఏది చెప్పినా నమ్మటానికి ఇదేమైనా ఈడీయా లేకపోతే డెలాయిటా? అంటే సంవత్సరానికి 1,50,000 కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు. ఇప్పుడు అతను ప్రతి నెల 12,000 కోట్లు అప్పులు చేశాడు. పప్పు బెల్లాలు పంచినట్టు పంచిపెట్టాడు. వాళ్ళకు పంచటం కాదు, ఎవరికి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, మొత్తం వైసీపీ నాయకులందరూ పంచుకున్నారు. అదేమంటే చంద్రబాబుని అంటాడు ఏమని, దోచుకో తినుకో పంచుకో అంటాడు. మనం జగన్ ఏది చేసినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. చంద్రబాబు కుక్క తోక వంకర ఏది అన్నాడు అనుకో, అంటే జగన్ తోక వంకర, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారంటే జగన్ తిరిగాడు. అతను ఏది చెప్పినా జనం అర్థం చేసుకుంటున్నారు. అతను నిజం చెప్పడు, అతను చెప్పేది అబద్ధం అనేది వాళ్ళ ప్రజలందరిలో స్టాంపు పడ్డట్టు పడిపోతే ఇంకా నా క్రెడిబిలిటీ పోయిందన్నటువంటి ఒక ఈ దౌర్బల్యంతో ఏడుస్తున్నటువంటి ఏడు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఇదే సాక్షి పేపర్ వాళ్ళు వాళ్ళ డిజిటల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఒక వార్త రాయించాడు. నారా లోకేష్ ప్రభుత్వ డబ్బులతోటి కొలంబో వెళ్ళాడు, అక్కడ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు మ్యాచ్ చూడటానికి అని చెప్పి రాస్తే, దానికి నారా లోకేష్
ఆమె వాస్తవం ఏంటో చెప్పాడు. నా సొంత డబ్బులతోటి నేను వెళ్ళానయా, నీకేంటి నొప్పి అని. అది చెప్పిన తర్వాత కూడా, అంటే నారా లోకేష్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే విషయం మాట్లాడుతున్నాడు అంటే ఇతని నైజం ఏంటో అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. అంటే క్లారిఫికేషన్ రాకపోతే నువ్వు అదే మాట్లాడావు అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అబద్ధాలు చెప్పటమే నీ విద్యుక్త ధర్మం అనేది నువ్వు నమ్మి దాన్నే అనుసరిస్తున్నావు. నీ పేపర్లో అదే రాస్తున్నావు, నువ్వు అదే చెప్తున్నావు, నీ సోషల్ మీడియాలో అదే ప్రచారం చేస్తున్నావు. అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారు? అసలు ఎక్కడ ఇందాపూరు, ఎక్కడ హెరిటేజీ? ఇందాపూర్ని తీసుకొచ్చి చంద్రబాబు బినామీ కంపెనీ అంటాడు. హట్సన్ తీసుకొచ్చి చంద్రబాబు బినామీ కంపెనీ అంటారా? మదర్ డైరీ తీసుకొచ్చి చంద్రబాబు బినామీ అంటావా? యాక్చువల్గా ఆ సూట్ కేస్ కంపెనీ పెట్టడంలో ఈయన మాస్టర్. అంటే ఏంటంటే అతను ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిందబ్బా. ఆ ఫ్రస్ట్రేషన్తో ఇక ఉగ్గ బట్టలేక ఏడుస్తున్నటువంటి ఏడుపు అన్నమాట ఇదంతా కూడా.